అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాత్రమే శత్రువులు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికంటే ఎక్కువగా షర్మిల గారు శత్రువుగా మారిపోయారు. షర్మిల గారు అంటే ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే సబ్జెక్టులు వైసీపీ వాళ్ళు ఈజీగా డైవర్ట్ చేయగలిగేవాళ్ళు. వాళ్ళని ఏదో ఒక విధంగా అంటే వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక కులం ఆపాదించో లేదంటే ఒక సైడ్ ట్రాక్ పట్టించో ఒక డైవర్షన్ పాలిటిక్స్ ద్వారానో ఎలాగోలాగో వాళ్ళకి కౌంటర్లు ఇవ్వగలిగేవాళ్ళు. కానీ ఇప్పుడు షర్మిల గారికి వైసీపీ షర్మిల గారేమో సబ్జెక్ట్తో మాట్లాడుతున్నారు, వీళ్ళేమో సబ్జెక్ట్తో కొట్టలేక డైవర్ట్ అయిపోయి ఆమెను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. సో షర్మిల గారు కరెక్ట్ టైంకి బహుశా వైసీపీకి అంటే ఇప్పుడు వరకు కూడా మాట్లాడిన సబ్జెక్టులు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా రఘురామకృష్ణరాజు గారు కానీ లేదా వైసీపీ ప్రత్యర్థులు ఎవరైనా సరే ఇప్పుడు వరకు వైసీపీని విమర్శించాలంటే ఏం విమర్శించేవాళ్ళు? అవినీతి అని, లిక్కర్ స్కామ్ అని, ఇసుక, అదానికి పోర్టులు అమ్మేశారు, తీర ప్రాంతం అమ్మేశారు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, పోలవరం లేదు, రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, మద్యం రేట్లు పెంచేశారు. ఇదే కదా ఈ ఈ ఈ అంశాల మీద ఎక్కువగా విమర్శించేవాళ్ళు. సో ఇప్పుడు షర్మిల గారు అంటే గత 4.5 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఇదే పాయింట్ల మీద విమర్శించారు. ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత అవే అంశాలను కొత్తగా జనంలోకి తీసుకెళ్తున్నారు. అంటే ఆ అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది తీసుకువెళ్ళడంలో సక్సెస్ అవుతున్నారు. పైగా వైఎస్కి అసలైన వారసురాలని నేనే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాష్ట్రం ఇలా ఉండేది కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే అసలు ఇలా పరిపాలించే వాళ్ళే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఏ విధంగా ఉండేదో ఆ పరిపాలన నేనే ఇస్తాను అని షర్మిల గారు ఒక కొత్త కోణాన్ని అంటే వారసత్వం పరంగా పరిపాలనా పరంగా ఒక కొత్త అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. సో అది వైసీపీని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆ టీంని కాస్త ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తుంది. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేక బహుశా ఆమె మీద పర్సనల్ అటాక్కి సోషల్ మీడియా ద్వారా కొంచెం అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుతూ వాడకూడని పదాల ద్వారా ఆమెను టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఈరోజు కూడా షర్మిల గారు ఇందాక ఏం మాట్లాడారు తెలుసా? వైఎస్ఆర్ అంటే నేనే, వైఎస్ఆర్ అసలైన వారసురాలను నేనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి గారు, అంటే వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ విజయసాయిరెడ్డి గారు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నది వాళ్ళే. కానీ నిజమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ లేరు, నాతో ఉన్నారు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసురాలని అని ఈరోజు కూడా ఒక భిన్నమైన పాయింట్ని జనంలోకి తీసుకువెళ్ళారు. అసలు ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయింది, ఏ ఏ అంశాల్లో ఫెయిల్ అయింది అనేది చెప్తూనే ఆమె మాట్లాడిన అంశాలు ఒకసారి చూద్దాం. యుద్ధానికి నేను రెడీ, మీరు రెడీనా అంటూ వైకాపా నేతలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సవాల్ చేశారు. ఒంగోలులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతుంటే వైకాపా వారంతా నాపై ముప్పేట దాడి చేస్తున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞం కింద వైఎస్ఆర్ నిర్మిస్తే జగన్ దాని నిర్వహణను కూడా సరిగ్గా చేయలేదు. వైఎస్ వారసులమని చెప్పేవాళ్ళు గుండ్లకమ్మను ఎందుకు పట్టించుకోవడం లేదు? గేట్లు ఊడిపోయినా పట్టించుకోని వారా తన ఆశయాలు నిలబెట్టేది? వైఎస్ హయాంలో 70% పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. జగన్ పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అంటూ, అలాగే అంబటి రాంబాబు గారి గురించి ఆ మంత్రికి డ్యాన్స్ తప్ప ఇంకేమీ తెలియదు అని జలవనరుల శాఖ మంత్రి ఆయనకు అనవసరంగా ఇచ్చారు ఆ శాఖ, ఆయనకు డ్యాన్స్ చేయడం తప్ప ఇంకేమీ రాదు అని కౌంటర్లు వేశారు. అంటే ఇక్కడ షర్మిల గారి పాయింట్ విషయానికి వస్తే మనం ఖచ్చితంగా ఆమెను అప్రిషియేట్ చేయాలి. రాష్ట్రానికి ఏదైతే అవసరమో అదే ఆమె మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం, దాన్ని ఆమె తన రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం లేదు, మంచి సరైన రాజధాని ఒకటి చాలు, దాన్ని ఆమె రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. రాష్ట్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలి, అది ఆమె తన రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. సో షర్మిల గారు నిజంగా ఆమె లేవనెత్తిన సబ్జెక్టులు పూర్తిగా జనానికి రాష్ట్రానికి ఏదైతే అవసరమో అవే పాయింట్లు మాట్లాడుతున్నారు. దానిలో తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేది జనాలకి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు. సో ఇదంతా చూసుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీకి అంటే ఓట్ బ్యాంక్ పెరుగుద్ది
అని ఖచ్చితంగా ఎంత పెరుగుద్దని అంచనా వేయలేం. కానీ గత ఎన్నికల్లో 1.5% అనుకుంటా కాంగ్రెస్కి వచ్చింది. యాజ్ ఆన్ నౌ షర్మిల గారు ఇదే పంధాలో వెళ్తే వైసీపీ ఫెయిల్యూర్స్ని మరింతగా జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్తే యాంటీ టీడీపీ ఓట్ బ్యాంక్ అంటే తెలుగుదేశం పార్టీ అంటే గిట్టగా తెలుగుదేశం పార్టీకి మేము ఓటు వేయం అనుకునే వాళ్ళు చాలామంది కాంగ్రెస్ లేదా వైసీపీకి వేస్తారు. కాంగ్రెస్ చచ్చిపోయింది కాబట్టి వైసీపీకి వేస్తారు. సో ఇప్పుడు వైసీపీ సరిగ్గా లేదు కాబట్టి, సరిగ్గా పరిపాలించట్లేదు కాబట్టి, ఫెయిల్యూర్ అయింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో అంటే వైసీపీ ఓట్ బ్యాంకులోనే ఒక 5-6% కాంగ్రెస్ తీసుకున్నా అది వైసీపీకి దెబ్బే కదా. 20 నుంచి 25 నియోజకవర్గాలు వైసీపీకి నష్టం. సో షర్మిల గారు ఎంత డెప్త్గా జనంలోకి వెళ్తే వైసీపీకి అంత డ్యామేజ్ అన్నమాట. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు.